ధ్యానమనగానే మనందరి మనసులో ఏం మెదులుతుంది? బహుశా ప్రశాంతంగా ఒకచోట కూర్చొని, ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి, మనసును ఖాళీ చేయడం, అవునా? సాధారణంగా అందరూ అనుకునేదే ఇదే. కాని ధ్యానంలో మనం ఊహించని మరో శక్తివంతమైన కోణం ఉంది. మనసును ఖాళీ చేయడం కాదు, మనసునే ఒక సాధనంగా మార్చుకోవడం ఎలాగో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, ఈ ప్రశ్నతోనే మన ఈ చర్చ మొదలవుతుంది. మనస్సును శూన్యం చేయడమనేది ఒక మార్గం మాత్రమే, కాని మనస్సునే ఒక అత్యంత శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకునే మరో అద్భుతమైన మార్గం కూడా ఉంది. అదే ఈ విశ్లేషణకు మూలం. అయితే అసలు విషయంలోకి వస్తే ధ్యానంలో ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి పాసివ్ మెడిటేషన్, అంటే మనందరికీ తెలిసినట్లుగా శ్వాసపై దృష్టి పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. రెండవది యాక్టివ్ మెడిటేషన్. దీనిలో మనస్సును ఆరోగ్యం, కెరీర్, జీవిత లక్ష్యాలు ఇలాంటి వాటిని సాధించడానికి ఒక పదునైన ఆయుధంగా వాడతాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. మొదటగా ఈ రెండు రకాల ధ్యానాల మధ్య తేడా ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆచరణలో పెట్టగల ఒక 6 దశల పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం. దాని వెనుక ఉన్న ఆనంద క్రమశిక్షణ అనే ఫిలాసఫీని అర్థం చేసుకుని మన లక్ష్యాలను ఎలా మార్చుకోవాలో, మన ప్రాక్టీస్ని ఎలా అంచనా వేయాలో కూడా చర్చిద్దాం. ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనసును ఖాళీ చేయడం ఒకటే మార్గం కాదు, దానికి మించిన ఓ శక్తివంతమైన ప్రత్యామ్నాయం కూడా ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ మెడిటేషన్ కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే కాదు, ఇది మన జీవితంలో మనకు కావాల్సిన స్పష్టమైన మార్పులను తీసుకురావడానికి మనసునే ఒక సాధనంగా వాడుకునే ఒక ప్రాసెస్ అన్నమాట. రైట్? ఇక్కడ్నుంచే అసలు విషయం మొదలవుతుంది. ఈ మొత్తం చర్చలోనే చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ భాగమిది. ఇంత పవర్ఫుల్ మెథడ్ని ఎలా ఆచరణలో పెట్టాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడటానికి ఈ 6 దశలు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఒక్కో దాని వెనుక మన జీవితాన్ని మార్చే శక్తి దాగి ఉంది. గుర్తుంచుకోండి, ఈ పద్ధతి కేవలం ధ్యానంలో ఎక్స్పర్ట్ అవడానికి కాదు, మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి. సరే, ఇక ఒక్కో దశలోకి వెళ్దాం. మొట్టమొదటిది కరుణ. దీని మనం ఒక కండరంలాగా చూడాలన్నమాట. జిమ్కి వెళ్లి బరువులెత్తితే కండరాలు ఎలా బలపడతాయో, అలాగే మనపై మనం, మన చుట్టూ ఉన్నవాళ్లపై, చివరికి ఈ ప్రపంచంపై ప్రేమను పంచడం ద్వారా ఈ కరుణ అనే కండరాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అప్పుడు మనం ప్రపంచాన్ని మరింత సానుభూతితో చూడగలుగుతాం. ఇక 2, 3 దశలు కృతజ్ఞత, క్షమాగుణం. ఇవి కేవలం మంచి ఫీలింగ్స్ మాత్రమే కాదు, వీటి వెనుక సైన్స్ కూడా ఉంది. ఇవి డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గిస్తాయని స్టడీస్లో కూడా తేలింది. ముఖ్యంగా క్షమించడం అనేది మన బ్రెయిన్లో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్లను పెంచుతుంది. అంటే మనం చాలా ప్రశాంతంగా, ఫోకస్డ్గా ఉన్నప్పుడుండే స్టేట్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా? నిజమే. ఈ కొటేషన్ చూడండి. అపరాధభావం, సిగ్గు ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ మనల్ని ఎంతగానో వెనక్కి లాగుతాయి. వాటినుంచి బయటపడటానికి క్షమించడం అనేది ఒక అద్భుతమైన మార్గం. ఇక 4వ దశ భవిష్యత్ దార్శనికత. ఇది మామూలు గోల్ సెట్టింగ్ లాంటిది కాదు, దానికి చాలా భిన్నం. మనం సాధారణంగా ఒక గోల్ పెట్టుకుంటే అది ఎలా చేయాలి, ఎప్పుడవుతుంది అని తెగ ఆలోచిస్తాం. కానీ ఈ పద్ధతిలో మనకు ఏం కావాలి, ఎందుకు కావాలి అనే దానిపై మాత్రమే క్లారిటీ తెచ్చుకుని ఆ ఎలా అనే ప్రశ్నని యూనివర్స్కి వదిలేయాలి. ఇది అనవసరమైన టెన్షన్ను చాలా వరకు తగ్గిస్తుంది. ఇక ఫైనల్గా 5, 6 దశలు. మన రోజు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ముందుగానే విజువలైజ్ చేసుకోవడం. ఆ తర్వాత ఒక ఉన్నత శక్తితో మనం కనెక్ట్ అయి ఉన్నామని ఫీల్ అవ్వడం. విశ్వం నాకు తోడుగా ఉంది అనే ఒక బలమైన నమ్మకంతో ఆ రోజు ధ్యానాన్ని ముగించడం. సరే, ఇప్పటివరకు మనం పద్ధతి గురించి చూశాం. ఇప్పుడు దీని వెనుక ఉన్న ఒక అందమైన ఫిలాసఫీ, ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ పేరు బ్లిస్సిప్లిన్. బ్లిస్ అంటే ఆనందం, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈ రెండిటినీ కలిపితే వచ్చిందే ఈ పదం. అంటే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండటం సాధ్యం కాదు. మనకు బాధ, ఒంటరితనం లాంటివి ఎదులైనప్పుడు కూడా పాజిటివ్ ఎమోషన్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించడమే ఈ క్రమశిక్షణ. ఆ దృక్పథాన్ని కోల్పోకుండా ఉండటమే బ్లిస్సిప్లిన్. ఈ మైండ్ సెట్ వల్ల మన జీవిత లక్ష్యాలను చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే
జీవితం అంటే కేవలం కెరియర్ కాదు, మన ఎమోషనల్ లైఫ్, మన క్యారెక్టర్, మన ఫైనాన్సెస్, ఇలా అన్ని కోణాల్లోనూ చూడాలి. అందరూ వెళ్తున్నారు కదా అని గుడ్డిగా ఒక కెరీర్ని ఫాలో అవ్వకుండా మనం ఎలాంటి నాణ్యమైన జీవితాన్ని కోరుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టాలి. మంచి జీవనశైలి, ప్రయాణాలు, మనకు స్ఫూర్తినిచ్చే స్నేహితులు, వీటన్నిటికీ ప్రయారిటీ ఇవ్వాలి. అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఎప్పుడైతే మనం కెరీర్పై మాత్రమే కాకుండా మన జీవిత నాణ్యతపై ఫోకస్ పెడతామో సరైన దారి దానంతటదే మన ముందుకొస్తుంది. మనం ఊహించని విజయాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఓకే, ఇదంతా బానే ఉంది. మరి మనం చేస్తున్న ధ్యానం సరైనదేనా కాదా అని ఎలా తెలుస్తుంది? మన ప్రాక్టీస్ని ఎలా అంచనా వేసుకోవాలి? ఈ చివరి సెక్షన్లో దాని కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం ఎంతసేపు ప్రశాంతంగా కూర్చున్నామన్నది కాదు అసలైన కొలమానం. ఆ ధ్యానం వల్ల మన మిగతా రోజంతా ఎలా గడిచింది, మనపై దాని ప్రభావమేంటి అనేదే ముఖ్యం. దీన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజూ నిద్రపోయే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది, ఈ రోజు నేను ఎవరికైనా సహాయం చేశానా? ఇది మనలోని కరుణకు, సేవకు సంబంధించినది. రెండవ ప్రశ్న, ఈరోజు నన్ను నిజంగా సంతోషపెట్టిన, ఉత్సాహపరిచిన విషయమేంటి? ఇది మనలోని కృతజ్ఞతను, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మూడవది, ఈరోజు నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను? ఇది మన ఎదుగుదలకి, నిరంతరం నేర్చుకోవాలనే తపనకి సంకేతం. ఇక చివరిగా, అన్నిటికంటే లోతైన ప్రశ్న, ఈరోజు నేను ఒక ఉన్నత శక్తితో కనెక్ట్ అయ్యానని, ఆ శక్తి నాకు అండగా నిలిచిందని భావించానా? ఈ ప్రశ్న మనకు విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తుంది. మనం చేసే ధ్యానం ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వచ్చేలా మన రోజును మారుస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.